నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ అవర్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే తుఫాను ప్రభావంతో విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులంతా జలమయంగా మారిపోయాయి. రహదారులన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం జలమయమైంది. మరింత సమాచారం మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ కేంద్రంలో ప్రధాన రహదారులు మొత్తం కూడా వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరపాలక సంస్థ మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమైంది, ఎలా చేయాలని ఎక్కడికెక్కడ బ్లాక్ అయిన రహదారులన్నింటినీ పూర్తి స్థాయిలో మ్యాన్హాల్ను అన్నింటినీ కూడా శుభ్రం చేసే పనిలో ఉన్నారు. అయితే మరో పక్క చూసుకుంటే విజయవాడ కేంద్రంలో కొండలు కూడా విరిగిపోయి ఇళ్ల మీద పడిపోవటం, అదేవిధంగా 2 ఘటనల్లో 2 మృతిగానే చెందారు. అయితే మరికొందరికి కూడా గాయాలైన పరిస్థితి కనపడుతుంది. అయితే విజయవాడ నగరం మొత్తం కూడా ప్రధాన రహదారులన్నీ కూడా ఇదే తరహాలో జలమయం అయ్యటం, అదేవిధంగా వాహనాలు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. అయితే ఆఫీసులకి అదేవిధంగా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఇక్కట్లు ఇన్ని కాదు, పూర్తి స్థాయిలో దాదాపు అన్ని రోడ్లు ఇదే తరహాలో పూర్తిగా జలమయం అయిపోవడంతో ప్రతి రోడ్లో కూడా వాహనదారులు వారి ప్రయాణానికి ఇక్కట్లు గురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ నీళ్లలోనే వాహనాలు పడిపోయి గాయాలు పడే పరిస్థితి కనబడుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే కృష్ణా జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లా, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రధానంగా ఈ 4 జిల్లాల్లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే మరో 48 గంటల పాటు ఈ వాతావరణ పరిస్థితి ఇలాగే ఉంటుంది. వర్షం కూడా మరో 48 గంటల పాటు కొనసాగుతుంది. ఈ తరుణంలో ఎక్కడా కూడా ప్రజలు బయటకు రావద్దు, బయటకు వచ్చినా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అధికారులు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలి. ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 24 గంటల పాటు వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 4-5 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ తేజతో రాజేష్, హెచ్ఎం టీవీ, విజయవాడ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో గుంటూరులో ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొడుతుంది. వర్షంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేటలో ఎస్సీ కాలనీ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. ప్రతిపాడు నియోజకవర్గంలోని పత్తిపాడులో ఎస్సీ కాలనీ కూడా నీట మునిగింది. బాపట్ల, కాకుమాను మధ్య చెట్లు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు చప్టా పొంగిపొర్లడంతో అమరావతి, గుంటూరు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా అతి భారీగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధికంగా వర్షం నమోదవుతుంది. దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కూడా కురుస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మనం చూస్తే మాత్రం గుంటూరు జిల్లా తాడికొండ మండలం లామ్ దగ్గర మనం ఉన్నాం. లామ్ ఏదైతే ఉందో గుంటూరుకి అమరావతి వెళ్ళి రోడ్డు ప్రస్తుతం అయితే లామ్ చప్టా పొంగి ప్రవహిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. వాగులు, వంకలు జిల్లా వ్యాప్తంగా కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరుకి అమరావతికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లామ్ దగ్గర మనం చూడొచ్చు ప్రధానం కూడా ఇప్పటికే కొన్ని రహదారులు పక్కన ఉన్నటువంటి చెట్లు విరిగి పడిపోతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లామ్ దగ్గర మనం ఉన్నాము. లామ్ దగ్గర ఒక చెట్టు వంగిపోయింది. అది కారు మీద పడటం కూడా మనం చూడొచ్చు ప్రత్యక్షంగా విజువల్స్ లో కూడా. అయితే వర్షంతో పాటు వీధుల గాలితో కూడినటువంటి వర్షం కూడా పడుతుంది. ఇందులో భాగంగానే గాలికి చెట్లు వంగిపోతున్నాయి, కొన్ని విరిగిపోతున్నాయి. ఇందులోనే తాజాగా మనం చూస్తే కూడా ఇప్పుడు లామ్ దగ్గర మనం ఉన్నాము. ఒక చెట్టు వంగి కారు మీద పడింది. అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ప్రస్తుతం అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్రమత్తం చేసింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు కానీ, అంతేకాకుండా మంత్రులు అందరూ కానీ, అధికారులు కూడా అందరికీ ఆదేశాలు జారీ చేశారు. అందరూ ఫీల్డ్ మీదకి వెళ్ళాలని చెప్పేసి. అంతేకాకుండా కూడా ఎవరో ప్రజలు కూడా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలి, ఎవరో బయటకు కూడా రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కూడా గుంటూరులోనే గుంటూరు జిల్లా కానీ, ఇటు పల్నాడు జిల్లా, బాపట్ల, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా
అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా అయినటువంటి మాచర్ల నియోజకవర్గం కానీ పెదకారుపాడు నియోజకవర్గం అంతేకాకుండా కూడా సత్రపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా వర్షం నమోదవుతుంది. అంతేకాకుండా కూడా ఇప్పటికే పెదకూరపాడు నియోజకవర్గంలోనే బెల్లంకొండ కానీ క్రోసూరు అచ్చంపేట మండలాలు కానీ ఇటు అమరావతి మండలాల్లో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. గుంటూరు ఉమ్మడి గుంటూరులోనే ఇటు అచ్చంపేట దగ్గర ఒక చప్టా నీళ్లు ప్రవహిస్తున్నాయి, పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అచ్చంపేటకి సత్తెనపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు అమరావతి మండలంగా ఉన్నటువంటి అమరావతి కానీ పెదకూరపాడు మండలాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కాకుమాన మండలం బాపట్లకి ఇటు కాకుమాన మధ్య ఒక చెట్టు ఇరిగి రోడ్డు మీద పడింది, అక్కడ చప్టా కూడా పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే బాపట్లకి కాకుమాన మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధికంగా వర్షం కురుస్తుంది. అంతేకాకుండా కూడా వీధురు గాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుందో రాకపోకలు నిలిచిపోయాయి, భారీగా వర్షం నమోదవుతుంది. అంతేకాకుండా కూడా పంట పొలాలన్నీ కూడా నిలిచిపోయే వర్షం నీళ్ళలో మునిగిపోయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా మనం చూసుకుంటే కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా కలెక్టర్ ఫీల్డ్ మీదకి రావడం జరిగింది. సత్తెనపల్లిలోనే ఎక్కడైతే ఉందో పుత్తంపాక వెంకటపతి కాలనీ కానీ అంతేకాకుండా నాగమ్మ కుంట కాలనీ కానీ ఇప్పటికే ఎవరైతే ఉన్నాడో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఫీల్డ్ మీదకి రావడం జరిగింది. ఆయన పర్యటించడం కూడా జరిగింది. మరోవైపు గుంటూరు కలెక్టర్గా ఉన్నటువంటి నాగలక్ష్మి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ ఉన్నటువంటి పులి శ్రీనివాస్ ఫీల్డ్ మీదకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా గుంటూరు నగరంలోనే ఎక్కడైతే ఉందో పాత గుంటూరు కానీ అంతేకాకుండా కూడా పేకల వాక్ కానీ మరోవైపు ముఖ్యంగా మనం చూసుకుంటే కూడా సంగడిగుంట కానీ శ్రీనివాసరావుపేట కానీ అంతేకాకుండా కూడా ఎక్కడైతే ఉన్నాయో అత్యధికంగా వాగులు కానీ ఇటు మురికి నీరు డ్రైనేజు పోకుండా ఎక్కడైతే అడ్డుపడుతుందో ఆ ప్రాంతాలన్నిటి కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు ముఖ్యంగా ఇప్పటికే సీఎం కానీ ఇటు మంత్రులు కానీ ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి అంతేకాకుండా కూడా అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్లు కానీ ఇటు అధికారులు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఉమ్మడి గుంటూరులోనే వర్షానికి సంబంధించినటువంటి అప్డేటు. కొన్ని చోట్ల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు కొన్ని కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు జరిగింది. సో ఇది గుంటూరు జిల్లా సంబంధించిన వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ, గుంటూరు. విజయవాడలో వర్షం బీభత్సం సృష్టించింది. వన్ టౌన్ జెండా చెట్టు ప్రాంతంలో నడుములోతు నీరు నిలిచిపోయింది. భారీ వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లోకి నీరు చేరింది. విద్యాధరపురం 4 స్తంభాల సెంటర్ కొండ ప్రాంతంలో వరద పోటెత్తింది. ఫోన్ చేయి, నేలలో కూర్చుంటాం. చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఇటు పక్క ఎవరన్నా రాదాకా ఆలోచించమాకండి. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో చెరువు కింద నివాసం ఉంటున్న 50 నివాస గృహాలు నీట మునిగిపోయాయి. వరదలో చిక్కుకున్న వారు తాడు సహాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమించారు. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కుంభవృష్టి కురుస్తోంది. రేపు మధ్యాహ్నానికి గోపాల్పూర్, కళింగపట్నం వద్ద వాయుగుండం తీరం దాటుతోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో 2 రోజులు ఆంధ్రప్రదేశ్ మొత్తం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీర ప్రాంతాలు అలజడిగా ఉంటాయని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ఇక లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ ను మా విశాఖ ప్రతినిధి అనురాధ ఆర్కే బీచ్ నుండి అందిస్తారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రేపటికి కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. గోపాల్పూర్ నుంచి కళింగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అయితే ఈ వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం లేనప్పటికీ కూడా వాయుగుండంగానే బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం అన్ని ప్రాంతాల్లోని కూడా హై అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను విశాఖ తీర ప్రాంతం దగ్గర ఉన్నాను. ఇక్కడ గనక పరిస్థితి చూస్తే కనుక మనకి వాతావరణంలో మార్పులు స్పష్టంగా అర్థమవుతున్నాయని చెప్పాలి. ఎందుకనంటే ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాల మేరకు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా చాలా రఫ్ గా ఉంటుంది. తీర ప్రాంతం అలజడి వాతావరణం ఉంటుంది. అలా ఉధృతి కొనసాగుతుంది. గంటకి 65 కిలోమీటర్లకు పైబడి వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. మరోవైపు ఏదైతే 7 జిల్లాలకి రాష్ట్రంలో 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే 7 జిల్లాల్లోని కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక మరికొన్ని జిల్లాలకి దాదాపుగా 5 జిల్లాలకు పైబడి ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. ఇంకా మొత్తం ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లోని కూడా వర్షాలు రేపటి సాయంత్రం వరకు కూడా కురుస్తాయని అంచనాలు వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఏపీ మొత్తం కూడా రెయిన్ అలర్ట్స్ అనేవి జారీ చేశారు. దీని మీద ఇప్పటికే సీఎం కూడా ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి అందరూ అధికారులతోని కూడా అప్రమత్తం అవ్వాలని సూచనలు చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఎక్కువగా ముప్పు ఉండే అవకాశం ఉంది. అలాగే ఏవైతే నదీ తీర పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అన్నది ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా అధికారులతో సమీక్షలు చేసి వాళ్ళందరికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు అలర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ ఇక్కడున్న ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకి కూడా సెలవులను కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే విశాఖపట్నం కంట్రోల్ రూమ్స్ కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ కొనసాగుతూ ఉన్నాయి. అలాగే రైన్ అలర్ట్స్ కోసం ఇచ్చిన ఏవైతే హెచ్చరికలు ఉన్నాయో హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఇప్పటికే సహాయక బృందాలని కూడా ఏర్పాటు చేశారు. అలాగే మొత్తంగా విశాఖ తీర ప్రాంతంతో పాటు అటు శ్రీకాకుళం వరకు కూడా అంటే ఒడిస్సాకి దక్షిణ ఒడిస్సాకి దగ్గరగా అంటే గోపాల్పూర్ దగ్గర ఒకవేళ తీరం దాటినా ఒకవేళ లేదు కళింగపట్నంకి దగ్గరగా వచ్చి ఆ మధ్య ప్రాంతాల్లో తీరం దాటినా కూడా శ్రీకాకుళం నుంచి విశాఖ తీరం వరకు కూడా భారీ కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి రేపటి సాయంత్రం వరకు. ఈ నేపథ్యంలో ఈ తీర ప్రాంతాల్లో ఉన్న అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అలాగే ఇటువైపు చూసుకుంటే కనుక ఏవైతే గోదావరి జిల్లాలు ఉన్నాయో గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, పల్నాడు ఈ జిల్లాల్లో అంటే ఏలూరు ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని చెప్పడంతో పాటు అక్కడున్న నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని ఒక రెడ్ అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగాలన్నీ కూడా అప్రమత్తం అవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు కూడా అధికారులకి సహాయ సహకారాలు అందిస్తూ అత్యంత అవసరమైతే మాత్రమే బయటికి రావాలి. ఊరికే బయట ఎవరు కూడా తిరగొద్దు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైతే రేపటి వరకు కూడా బాగుంటుంది అనేది కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖపట్నం. భారీ వర్షాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరదలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లంక ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తమయ్యారు. తుఫాను ప్రభావంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. గతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పలు కీలక ఆదేశాలు చేయడం జరిగింది. రాష్ట్రంగా కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులను సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు గోదావరి ఉగ్రరూపం దాల్చుతూ నిండు కొండలా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే కొన్ని వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ప్రమాదాలు జరగకుండా కొన్ని బోర్డులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో కొన్ని లంక ప్రాంతాలు నీట ములిగే అవకాశం ఉన్నందున ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇటు రాజమహేంద్రవరం నగరంలో కమిషనర్ అయితే గనక ఇక్కడ నగరంలో ఉన్న కొన్ని ప్రధానమైన మ్యాన్ హోల్స్ ని ఎక్కడికక్కడ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
పర్యవేక్షిస్తూ ఎటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అలాగే వర్షాల కారణంగా కూడా ఇటు జ్వరాలు ఇటు డెంగ్యూ జ్వరాలు కూడా ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు జిల్లాలోని ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కూడా పూర్తిగా అప్రమత్తమై ఎక్కడా కూడా శానిటేషన్ లోపం జరగకుండా అధికారులు పూర్తిగా పర్యవేక్షించాలని కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వర్షాలకు ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారిందనే చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, HMTV, రాజమండ్రి. తెలంగాణలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల ముసురు అలుముకోగా మరికొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ రేపు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాత్రి కురిసిన వర్షం ఇవాళ వదలకపోవడంతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఇక హైదరాబాద్లో వర్షాలకు సంబంధించి వాతావరణ అధికారి డాక్టర్ రాగనత్నంతో మా ప్రతినిధి గౌతమి ఫేస్ టు ఫేస్. శుక్రవారం అర్ధరాత్రి నుండి కురుస్తున్న వర్షం ప్రస్తుతాన్ని వరకు కూడా అలాగే మోస్తరుపాటుగా కురుస్తూనే ఉంది. అయితే ఇంకా వారం రోజుల వరకు కూడా సూర్యుడు కనిపించడు అనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇంకా ఏ ప్రదేశాలకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది, ఎక్కడ వాతావరణ పరిస్థితి వర్షాలతో నిండిపోయే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అధికారి డాక్టర్ నాగరత్న గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు ఉదయం వాయుగుండంగా బలపడటం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క లొకేషన్ 17.7 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ మరియు 84.4 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం మరియు ఈ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 24 నుంచి 36 గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు రేపు తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. తెలంగాణలో ఎక్కువగా కూడా ఈశాన్య, ఉత్తర జిల్లాల్లోని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సెంట్రల్ జిల్లాలు, దక్షిణ జిల్లాల్లో కూడా కొంత మేరకు భారీ వర్షాలు అట్లాగే అతి భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా కూడా ఈ రెడ్ వార్నింగ్స్ అవి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాలకు జారీ చేయగా ఉత్తర జిల్లాలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, మంచిర్యాల ప్రాంతాలు, అలాగే పశ్చిమ జిల్లాలైనటువంటి సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ పరిసర జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచనలు, ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే రేపటి కూడా రెడ్ వార్నింగ్స్ ఉత్తర జిల్లాలకు అట్లాగే దక్షిణ జిల్లాలకు కూడా జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాలకు భారీ, అతి భారీ, కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఓకే మ్యామ్, ఇప్పుడు చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో చిన్నపాటి చిరుజల్లులకే మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి. సో జిహెచ్ఎంసీ అధికారులతో ఎలా కోఆర్డినేట్ అవుతున్నారు, ఇంకా ఎలా ఈ వారం రోజులు వర్షం భారీగా ఉండబోతుందా హైదరాబాద్ నగరంలో? ఎప్పటికప్పుడు కూడా ఈ స్టేక్ హోల్డర్స్ తోటి, ప్రతి డిపార్ట్మెంట్ తోటి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ప్రతి ఒక్కళ్ళకు కూడా మెయిల్స్ ద్వారా, SMS ద్వారా, వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టెలిఫోనిక్ కాన్వర్సేషన్ ద్వారా, అలాగే విపత్తుల విభాగానికి, అట్లాగే ఈ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ తోటి, వేరియస్ రూరల్, అర్బన్ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ జారీ చేయటం, కమ్యూనికేట్ చేయటం జరుగుతూ వస్తుంది. అట్లాగే చూసుకుంటే ఈ సిచ్యువేషన్ 2 రోజుల వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. తర్వాత 2వ తారీఖు నుంచి తగ్గుమొహం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో క్లౌడ్ మూవ్మెంట్ ఎలా ఉంది? క్లౌడ్ మూవ్మెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ రాడార్ ఇది ప్రస్తుతానికి కరెంట్ పిక్చర్ ఎవ్రీ 10 minutes ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఎక్కువ కూడా క్లౌడ్ నల్లగొండ, రంగారెడ్డి పరిసర ప్రాంతాలు, నాగర్ కర్నూలులోని ఎక్కువగా వర్షం కురుస్తుంది. నల్లగొండలో ఎక్కువగా ఇప్పుడు మోస్తారు వర్షాలు, అలాగే భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక చూసుకుంటే ఇక్కడ మనకు జనగాం, సిద్దిపేట,
కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి అట్ ప్రెసెంట్. ఇక్కడ మనకు చూసుకుంటే లొకేషన్ ఎక్కువగా కూడా పశ్చిమ బంగాళాఖాతం వాయు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయు దిశగా కదిలి ఈ ప్రాంతాల్లోని మనకి ఈరోజు రాత్రికి రేపటికి వర్షాలు ఉండే అవకాశాలు. సో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నగరంలో కానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా? ఈ ఎక్కువగా వర్షాలు పడినప్పుడు హెవీ రెయిన్స్ కానీ వెరీ హెవీ రెయిన్స్ కానీ 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు లోకలైజ్డ్ ఫ్లడ్డింగ్స్ ఉంటాయి, చెరువులై నిండిపోతూ ఉంటాయి, గట్లు అవి తెగిపోతూ ఉంటాయి. అట్లాగే కెనాల్స్ అవి కూడా ఫుల్ అయ్యి ఉంటాయి. అట్లాగే చూసుకుంటే మడ్ స్లైడ్స్ కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే ఈ అగ్రికల్చర్ ఏరియాస్ కానీ హార్టికల్చర్స్ కానీ స్టాండింగ్ క్రాప్స్ కానీ ఇవన్నీ కూడా నీట మునిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఇట్లాంటి వివిధమైనటువంటి సోషల్ డిస్ట్రప్షన్స్, ఎలక్ట్రికల్ కానీ వాటర్ కానీ అట్లాంటి డిస్ట్రప్షన్స్ కూడా ఉంటాయి. అట్లాగే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్లు ఈ సేఫర్ జోన్స్లో ఉండి వాళ్ళ మేరకు అప్రమత్తతగా ఉండాల్సింది. సో చూసారు కదా, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక వారం రోజుల పాటు ఇలాగే మోస్తరు నుంచి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వాహనదారులు మాత్రం అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నారు. అయితే నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు సెప్టెంబర్ 3వ తేదీ వరకు కూడా ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని, అవసరం ఉంటే బయటికి రావాలని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ వెదర్ ఆఫీస్, హైదరాబాద్. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు గ్రామాలు చెరువులు మత్తళ్లు పోస్తుండగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగుల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. జాజాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో షేర్నిపల్లికి రాకపోకలు ఆగిపోయాయి. ప్రమాదకర స్థితిలో విద్యార్థులను గ్రామస్తులు వాగు దాటించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న బ్రిడ్జ్ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు గ్రామాలు చెరువులు మత్తళ్లు పోస్తుండగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగుల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాజాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో షేర్నిపల్లికి రాకపోకలు అంతరాయం కలుగుతోంది. ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులను గ్రామస్తులు వాగు దాటించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న బ్రిడ్జ్ సమస్యను అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలకు అధికారులు అప్రమత్తత జారీ చేశారు. తాడికొండ మండలం లాంభా వద్ద చట్టా పొంగి ప్రవహిస్తుంది. కారుపై చెట్లు విరిగి పడుతున్నాయి. గుంటూరు అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షంతో రాకపోకలు కూడా నిలిచిపోయి కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల పంట పొలాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అయితే ప్రస్తుతం కొన్ని చోట్ల అయితే చెట్లు వంగిపోయాయి. ప్రస్తుతం తాడికొండ మండలం లామ్ దగ్గర మనం ఉన్నాము. ఒక చెట్టు విరిగిపోయి కారు మీద కూడా పడింది. ప్రస్తుతం వాహనదారులు మనతో ఉన్నారు. వారు సార్ చెప్పండి, ఏంటి ఆ కారు మీదనా, ఎప్పుడు జరిగింది? నాదే కారు నాదే. నేను గవర్నమెంట్ ఎలక్ట్రికల్ ఏగా పనిచేస్తాను. ఈ విద్యుత్ ఈ మరమ్మతుల నిమిత్తం కారు వేసుకొని తాడికొండ సబ్స్టేషన్కి వెళ్తున్నాము. ఈలోపు చప్ప నీళ్ళు వచ్చేసినవి. వచ్చేసరికి కారు ఆపేసి వెనక్కి టర్న్ చేసే లోపు ఈలోపు చెట్టు కారం పడింది. కాకపోతే నేను అదృష్టం బాగుండి బయటకు వచ్చాను. ఇది జరిగింది విషయం.
మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి ఎప్పుడు ఈ చప్టాల మీద నీళ్లు వచ్చినాయి, ఎప్పటి నుంచి వస్తాయి? గత 20 సంవత్సరాల నుంచి కూడా అమరావతి రాజధాని ఏరియాలో ఉన్న ఈ వాగు అమరావతి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో పరిధిలో ఉన్న గ్రామం సార్ ఇది. ఈ గ్రామంలో గతంలో రాయపాటి సాంబశివరావు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు ఎరిపే చేశారు. అయితే బ్రిడ్జీల వర్గంగా చూస్తే ఇక్కడికి వచ్చేదానికి అమరావతి రాజధాని కోసం కృషి చేయాలన్న సంకల్పంతో దీనికి సెలెక్ట్ చేశారు. అదే నేపథ్యంలో చూసుకుంటే ఈ బ్రిడ్జి 2,75,00,000కి అప్పుడు సెలెక్ట్ చేస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చిన నేపథ్యంలో బ్రిడ్జీలు కట్టకుండా వదిలేసి ఇవాళ ఇబ్బందికరంగా గురి చేయటం చాలా తీవ్రంగా ఉంది. దీనికి మేము చంపాల్సింది ఏంటంటే బ్రిడ్జి అనేది కడితే 2 రాష్ట్రాలకే కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చేంత రహదారి కూడా ఇదే అవుతుంది కనుక దీన్ని వెంటనే అధికారులు చర్యలు తీసుకొని బ్రిడ్జి కట్టాలని ప్రజలు. ఇప్పుడు వాన వచ్చినా కూడా మీ లామ్ చప్ట చిన్న వాన పడ్డా కూడా ఎమ్మండా నీళ్ళు తగ్గుతాయి సార్. పెద్ద వాన అయితే 2 రోజుల దాకా నీళ్లు తగ్గవు. 3వ రోజు అది కూడా కొద్దిగా తగ్గినట్టుగా ఉంటుంది. మరి పోలీస్ యంత్రాంగం కూడా కష్టపడ్డా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. దీన్ని వెంటనే గవర్నమెంట్ చర్యలు తీసుకొని కేంద్రం నిధులు పెట్టుకొని దీన్ని బ్రిడ్జి కట్టాలని మా కోరిక. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఇదే ప్రస్తుతం మనం ఉన్నటువంటి లామ్ చప్టా. ప్రస్తుతము ఇది గుంటూరు నుంచి అమరావతి రాకపోకలు, ప్రస్తుతానికి రాకపోకలు నిలిచిపోవడంతో కొంతమంది అత్యవసరంగా వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది నడుచుకుంటూ కూడా వస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు మనం విజువల్స్లో కూడా ఈ వాహనాలు రాకపోకలు నిలిచిపోవడంతో కొంతమంది అత్యవసరం కావడంతో ఆ చప్టా మీద నడుచుకుంటూ నీళ్ళల్లో కూడా వస్తున్నట్టు కూడా మనం చూపొచ్చు. అంతేకాకుండా కూడా ఇది ఏదైతే ఉందో ఇది గుంటూరు నుంచి ఇటు ఏపీ సచివాలయం అమరావతి కూడా వెళ్ళే రోడ్డు మార్గం కూడా చిన్నపాటి వర్షానికి కూడా ఈ చప్టా మీద వాటర్ ప్రవహిస్తాయని చెప్పేసి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి చిన్నపాటి వర్షం కురిసినా కూడా ఈ వర్షానికి ఈ చప్టా పొంగిపరుస్తుందని చెప్పి మరోవైపు అమరావతి పెదకూరపాడు రాకపోకలు కానీ, అంతేకాకుండా కూడా సత్తెనపల్లి అచ్చంపేట మధ్య రాకపోకలు కానీ, బాపట్లకి కాకుమాన మధ్య రాకపోకలు కానీ ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తం కూడా వాహనాలు పూర్తిగా రాకపోకలు కూడా స్తంభించిపోయాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వీధి గాలులతో చెట్లు కొడుతుంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తం ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎవరో కూడా బయటకు రావద్దు, అత్యవసరం అయితే బయటకు రావాలని చెప్తున్నారు. అంతేకాకుండా కూడా మత్స్యకారులు ఎవరో కూడా ఏటకెళ్తున్నారు. అంతేకాకుండా కూడా రోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కూడా ఓల్డ్ బిల్డింగ్లు కానీ, అంతేకాకుండా కూడా పూరి గుడిసెలు కానీ, మిద్దెలు కానీ, పెంకుటిలు ఏదో కాలం చెల్లినటువంటి విల్లల్లో కూడా ఎవరో ఉండొద్దని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం నిన్న నుంచి కురిసినటువంటి ఎడతెరపలేని వర్షానికి గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు కూడా అతలాకుతమైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పంటలు అయితే పూర్తిగా నష్టపోయినాయి. ఇక ఈ వర్షం తర్వాత పంట పొలాలు ఎలా ఉంటాయి కూడా పరిస్థితి అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే ప్రభుత్వం అయితే అలర్ట్ అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది గుంటూరులోనే వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HMTV గుంటూరు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో 216 జాతీయ రహదారిపై పలు చోట్ల మోకాల్లోతు నీరు ప్రవహించింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నరసాపురం పట్టణంలోని పొన్నపల్లి, చలవపేట, మెయిన్ రోడ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగి చెరువుల్లో తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బాపట్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో చీరాల నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు ప్రధాన రహదారుల్లో మోకాళ్ల మేర లోతు వర్షపు నీరు చేరింది. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న పొలాలు నీట మునిగాయి. వాగులోకి వరద నీరు భారీగా చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉండవల్లి కరకట్ట దగ్గర ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నుంచి 3 మోటార్ల ద్వారా వరద నీటిని కృష్ణానదిలోకి విడుదల చేశారు. పంటలు ఎక్కువ నష్టపోకుండా వరద నీటిని కృష్ణానదిలోకి వదలడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీశైలం సుండిపెంట లింగాలగట్టు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. అతి భారీ వర్షం దాటికి శ్రీశైలంలోని శ్రీగిరి కాలనీ, కొత్తపేటలోని కాలనీలకు వరద పోటెత్తింది. ప్రధాన రోడ్లు, రింగు రోడ్డుల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షానికి స్థానికులు, భక్తులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి నుండి శ్రీశైలం మండలంలో ఇప్పటి వరకు 66.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైన మండలంగా శ్రీశైలం మొదటి స్థానంలో నిలిచింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నిమిలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో చిక్కుకున్న 40 మందిని అధికారులు కాపాడారు. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు చేరుకోవడంతో స్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన 40 మంది భక్తులు వరద నీటిలో చిక్కుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పోలీస్, రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడకు పంపించారు. భక్తులను సురక్షితంగా ట్రాక్టర్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని గుండ్లకమ్మ వాగు, జంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.